వడ్డెర సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించడం వడ్డెర కులస్తుల ఐక్యతకు నిదర్శనమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వడ్డెర కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండలో సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీ జగద్గురు ఇమ్మడి సిద్ధ రామేశ్వర స్వామి, నల్గొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నమ్మకానికి మారుపేరు వడ్డెరులని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించడం వడ్డెర కులస్తుల ఐక్యతకు నిదర్శనమని అన్నారు. వడ్డెర కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, సభా అధ్యక్షుడు ఆలకుంట్ల నాగరత్నం రాజు, రాష్ట్ర అధ్యక్షులు మంజుల రమేష్, ఎంపీసీ చైర్మన్ జరిపెట్టి జైపాల్, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గోగుల సరిత, జిల్లా అధ్యక్షుడు వేముల సుధాకర్, జాతీయ ప్రధాన కార్యదర్శి గుంజ శ్రీనివాస్, నల్గొండ 18వ డివిజన్ కార్పొరేటర్ ఆలకుంట్ల ఝాన్సీరాణి నాగరత్నం రాజు, నల్గొండ 1వ డివిజన్ ఆలకుంట్ల నాగరాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంటిపల్లి శ్రీనివాస్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుంజ వెంకటనారాయణ, యాదాద్రి భువనగిరి రాష్ట్ర కార్యదర్శి గుంజ నరసింహ, జిల్లా కార్యదర్శి పల్లపు దుర్గయ్య, రాష్ట్ర నాయకులు పల్లపు నారాయణ, పల్లపు రవి తదితరులు పాల్గొన్నారు.